వర్తమానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్తమానము 11వ అధ్యాయము 38వ వచనం 39వ వచనం చదువుకుందాం. అలాగే 11వ అధ్యాయం 43 44 వచనం చదవండి. 38, 39, 43, 44. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయమని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూదువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం కలుగును. 43, 44 చదవండి. ఆయన అలాగున చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరూ అంశంలోకి వస్తున్నా, అందరు వినండి. ఆ గుహ, ఆ సమాధి అక్కడికి వచ్చేసారు. రాగానే యేసు ప్రభు ఏం చేస్తాడు మనం చదువుకున్నాం. మీరు ఆ రాయిని తీసివేయుడి. అందరూ అనండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక క్వశ్చన్ చేసుకోవాలి. ఈ విషయం దాదాపు గత నెలలో 2-3 సార్లు మాట్లాడాను. మీరు ఆ రాయిని తీసివేయుడి అని యేసు ప్రభువు వారు చెప్పాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే గుహలో లేదు సమాధిలో ఉన్న లాజర్ని బయటకు పిలవగలిగిన దేవుడు రాయిని దొర్లించిన పెద్ద పని ఆయనకు. రాయి జరగమంటే జరగలేదా? చనిపోయిన శవాన్ని బయటకు తీసుకురాగలిగిన దేవుడు రాయిని జరపలేడా? ఆయన ఒక మాట అంటే రాయి జరగదా? రాయి పక్కకు అంటే పోదా? పోతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు ఆ రాయిని తీసివేయుడి. ఒకవేళ అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి జనాలు, ఇప్పుడు ప్రజెంట్ దినాలు టెక్నాలజీ పెరిగిన ప్రజలు అక్కడ ఉంటే ఏమందరు తెలుసా? ప్రభువా ఆ గుహ దగ్గరికి వెళ్ళి 4 రోజులు అవుతుంది, ఆ రాయిని దొర్లిస్తే 2 జరుగుతాయి. ఒకటి ఆ శవము వాసన వస్తుంది, రెండోది అది ముట్టుకుంటే మాకు అపవిత్రత వస్తుంది. ఏమంటారమ్మా? సమాజం ముట్టుకుంటే అపవిత్రత వస్తుంది, 2 వాసన వస్తుంది. నువ్వు వెళ్ళలేవు ప్రభా, నువ్వు ఎలాగో లాజరు లేపుతాడు కదా, ఆ రాయి కూడా నువ్వే దొరించు ప్రభు అంటారు ఇప్పుడున్న ప్రజలైతే. ఇప్పుడున్న జనాలు అయితే ఏమంటారు? అదే మాటతోని ఆ రాయి నువ్వే దొరించు ప్రభా, ఆ రాయి నువ్వే దొరించు. కొంతమంది అంటారుగా, ఎలాగో పాస్టర్ గారు మేమైతే ప్రార్థన చేయ, మాకు కూడా నువ్వే ప్రార్థన చేస్తున్నావు, ఇది కూడా నువ్వే చేయండి అన్నట్టుగా చెప్పినట్టుగా అర్థమవుతుందా? మేమైతే ప్రార్థన చేయలేం పాస్టర్ గారు, అన్ని మీరే చేసుకోండి, మేమైతే మంచిగా చక్కగా టీవీ చూసుకుంటే టైం పాస్ చేస్తామంటున్నాం. స్తోత్రం అంటారా? మళ్ళీ రాయిని మీరే తొలగించండి అంటే యేసు ప్రభు రాయిని మీరు తీసివేయండి. ఇప్పుడు లాజరు బ్రతకాలి అంటే రాయి ఎవరు తొలగించాలి? యేసు ప్రభు తొలగించలేడు. యేసు ప్రభు రాయిని తీసివేయలేడు, లాజర్నే లేపుతాడు యేసు ప్రభు. రాయిని ఎవరు తీసేయాలి? మనుషులు తీసివేయాలి. రాయిని తీసివేసే బాధ్యత మనుషుడిది. బ్రతికించగలిగిన శక్తి దేవుంది. దేవుడు బ్రతికించగలడు, మృతులను సజీవులుగా లేపగలడు ఆయన. కానీ సజీవునిగా ఒక వ్యక్తి బ్రతికి రావాలి అంటే గుహకు ముందరగా ఉన్న రాయి తీసివేయబడాలి. రాయి తీసివేయబడాలి. చూడండి బిడ్డలారా, నేను ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను. గుహ, లాజర్ ఎవరు అంటే లాజర్ చనిపోయిన వ్యక్తి. లాజర్ ఎవరమ్మా? చనిపోయాడు. చూడండి, చాలా మంది ఆత్మీయ జీవితంలో నీవు ప్రభువును నమ్ముకున్నావు, పేరుకు యేసయ్య బోధనలు వింటున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, కానీ నీ ఆత్మీయత చనిపోయి ఉన్నది. ఎందుకు చనిపోయి ఉన్నది నీ ఆత్మీయత? చనిపోయిన స్థితిలో నీవు ఉన్నావు. ఈరోజు నువ్వు చనిపోయిన స్థితిలో నువ్వు పడున్నావు. నీకు యేసు ప్రభుకు అడ్డుగా ఒక రాయి ఉన్నది. యేసు ప్రభుకు నీకు మధ్యగా ఒక అడ్డు రాయి, అడ్డుబండు ఉన్నది. ఆ అడ్డు రాయిని యేసయ్య తీసేయడు, ఆ రాయిని తీసేసుకునే బాధ్యత నీదే. లాజరు బ్రతకాలి, ఓ లాజరా బయటకు రాని యేసు పిలవాలి అంటే రాయి తొలగించబడాలి. రాయి అనగా నీ జీవితానికి యేసయ్యకు మధ్యలో ఉన్నటువంటి అడ్డు రాయి ఏది ఉన్నదో అది ఈ రోజు తొలగించబడాలి. వాక్యం చెప్తూ ఉండగానే, వింటూ ఉండగానే నీ జీవితంలో నిన్ను బలహీనపరిచే రాయి ఏదిందో అది
తొలగిపోవాలి. నిన్ను చంపే రాయి ఏదుందో అది తొలగిపోవాలి. నిన్ను కుళ్ళు పట్టే స్థితిలో పాడు చేసే రాయి ఏదుందో అది తీసివేయబడాలి. తీసివేయబడితేనే లాజరు బ్రతికి వస్తాడు. లాజరు బ్రతకాలి అంటే రాయి తీసివేయాలి. ఆ మాట ఒకటే చదువు, రాయి తీసివేయడి అనేది. యేసు గుహ రాయి మీద 38-39 ఉంటుంది చదువు. యేసు రాయిని తీసివేయుడని చెప్పగా ఏమంటున్నాడు యేసు? మన యేసు ఏమంటున్నాడు? రాయిని తీసివేయి. అందరూ నా వైపు చూడండి. ఈ రోజు కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసేయాలి. యేసు ప్రభుకు నీకు మధ్యలో ఆ రాయి దొరికించబడాలి. రోజు ఏ రాయి తీసేయాలి? ఎలాంటి రాయిలు తీసేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రాయిలు ఉన్నాయి. ఈరోజు కొన్ని ధ్యానం చేసుకుందాం, బాగా కాదు, కొన్ని ధ్యానం చేసుకుందాం. ఓకేనా? రాయిని ఏం చేయాలి? తీసివేయాలి. యెషయా ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెషయా ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము 14వ వచనం చదవండి. త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయండి. తీసివేయండి. నా జనుల మార్గములో, యేసు ప్రభుకు నీకు మధ్య నీ మార్గములో అడ్డురాయి ఏమున్నది? అడ్డుబండ ఏమున్నది? ఏది అడ్డగిస్తున్నది దేవుని దగ్గరికి వెళ్ళకుండా? ఒక మాట వినండి. యేసు ప్రభు దగ్గరికి రండమ్మా, యేసు ప్రభు నమ్ముకోండమ్మా, యేసు ప్రభు నమ్ముకోండి, మీ జీవితాలు బాగుపడతాయని కొన్నిసార్లు చెప్పినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వద్దామన్నట్టుగా ఇష్టపడుతున్నప్పటికీ కూడా కొంతమంది మధ్యలో వచ్చి అడ్డుబండలాగా పడిపోతాడు. యేసు ప్రభు నమ్ముకుంటున్నా, యేసు ప్రభు నమ్ముకుంటే ఏందనుకుంటున్నావు? ఆ మతంలో దీంట్లో మనకి ఇంకేం లేదు, మన పని అయిపోతుంది. వద్దు వద్దు, వెళ్ళాలి, రావాలి, చూడాలి, వెళ్ళాలి, అంతే అంతే తప్ప వేరొకటి లేదు. నేను రాత్రికాల సమయం పాస్టర్గా నేను చెప్తాం, పంపిస్తాం, ప్రార్థన చేస్తాం. నువ్వు వస్తున్న మార్గంలో నీకు ఎన్నో అడ్డుబండలు వస్తాయి, అవన్నీ తీసేసుకోవాలి. అడ్డుబండలు అంటే నిజంగానే మీరు రాయిలు అనుకోండి. అడ్డురాయి అంటే ఇంటికాడ అడ్డురాయిలు తగులుతున్నాయి, కాళ్ళకి ఆ రాయిలు కానీ చెప్పేది మనుషులనే రాయిలు, సమస్యలనే రాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, అంత మంచిగా ఉంటుంది. ఆదివారం లేవగానే ఎందుకో చర్చికి వెళ్దాం అనగానే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక శోధన, ఏదో ఒక బాధ. అప్పుడే ఫోన్ వస్తుంది, ఇప్పుడు వస్తాడు, నీకు 1,00,000 రూపాయలు ఇస్తా అంటారు వాళ్ళు. శనివారం నాడు ఇయ్యారు, ఆదివారం నాడు పొద్దున్న ఇస్తుంటారు. అదేందో రోగం నాకు అర్థం కాదు. వెంటనే మనం ఏం చేస్తారంటే చర్చి పోతున్నా 1,00,000 తెచ్చిన బాగా ఆలోచించి ఈ కాలంలో ఉన్న విశ్వాసాలు అయితే 1,00,000 తెచ్చుకుంటాను పోతారు. పాతకాలంలో అయితే పాపం వద్దు చర్చికి. ఈ కాలంలో ఉన్న విశ్వాసాలు 1,00,000 ముఖ్యమా, చర్చి ముఖ్యమా? 1,00,000 అంటే అట్లా అయిపోతుంది. ఏం చేద్దాం? సైతం అలా మార్చేస్తుంది మైండ్లో. అడ్డురాయి నీకు అడ్డుపండకు వస్తాయి నీ మార్గములు. యేసు నీకు మధ్య మార్గంలో అడ్డురాయి ఏముందో అది తొలగించాలి, తీసివేయి. తీసేస్తే లాజరు బ్రతుకుతాడు. లాజరు చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన లాజరు బ్రతకాలి, నీ ఆత్మీయత బ్రతకాలి, నీ స్థితి బ్రతకాలి, నువ్వు ఆత్మ జీవం కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. యేసుకు నీకు మధ్య ఉన్న అడ్డురాయి తొలగించబడాలి. ఈ రోజు వాక్యం వింటుండగానే అడ్డురాయి తీసివేయబడాలి. అది ఎంతగా నేను ఇబ్బంది పెట్టి రాయైనా సరే తొలగించేశారు. నా జీవితంలో సేవలో ఎన్నో అడ్డురాయిలు వచ్చినాయి, తీసి ఎత్తి సముద్రంలో పడేసాను. అదే నా ఆత్మీయ జీవితంలో ఎన్నో అడ్డురాయిలు వచ్చినాయి, అవన్నీ ఎత్తి సముద్రంలో పడేశారు. అది యేసు ప్రభు తీశాడు. కొంతమంది అనుకున్నారు, ప్రవ్వా లాజరు చెప్తాం, రాయి కూడా మీద తీసేయి, దొంగజాలు ఇప్పుడు ఏముంటలేదా? 2 వేసి తింటుంది ఏంటి? ప్రభు అంటాడు, ఏ రాయి నువ్వు తీసేయి, నీకు శాతం అవుతుందిగా. ఇంకా రాయి జరపలేవా? జరపచ్చు. చనిపోయిన వ్యక్తి లేకపోవడం గొప్ప విషయమా, రాయి జరపడం గొప్ప విషయమా? రాయి జరపడం చిన్న విషయం, చనిపోయిన వ్యక్తి లేకపోవడం గొప్ప విషయం. మనం చేసేది సులువే. ప్రార్థన చేయడం గొప్ప విషయమా, కార్యం చేయడం గొప్ప విషయమా? చెప్పండి. అయితే నువ్వు చిన్నది అయితే చిన్న ప్రార్థన చేయవు అంతే, కానీ కార్యం మాత్రం కావాలి నీకు. ఆకాశం ఊటి పడాలి, సముద్రం పాయ కావాలి. అర్థమైందా? రోడ్డు పని నడుచుకుంటూ పోతుంటే, వాకింగ్ పోతుంటే ఆకాశం నుంచి 2 మూటలు వచ్చి ముంగట పడాలి. అది ఇప్పి చూసుకుంటారు, 1 కోటి రూపాయలు ఉండాలి. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఆశలు. మోకాలు మాత్రమే 5 నిమిషాలు ప్రార్థన చేయవు. ఎన్నో ఆశలు పాపం.
ఎన్నో కోరికలు. దేవుడు అట్లా ప్రార్థన చేయ కార్యమే చేస్తాం. ఏ ప్రభు ఆ కార్యము ప్రార్థన అన్ని చూసుకో. నాకు అసలు టైం మామూలుగా బిజీ లేదు. పొద్దు లేచి పండి రాత్రి దాకా నాకు బిజీ ఏం బిజీ చెప్పండి. పని చేసుకునేవారంటే పని చేసుకున్నారు, పని లేని అంటే పని చేసుకొని కూడా టైం పాస్ చేసుకోవాలి కదా. ఫోన్ పట్టుకున్నామంటే గంటలు 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 అల్లెల్లో అందులో ఏం మునుగుతారో. చచ్చిపోయిన వ్యక్తి ఏ వ్యక్తి? లాజరు చచ్చాడు. చూస్తే అట్లా చచ్చిపోతాడు బైబిల్ పట్టుకొని, కానీ చచ్చిపోయిన ఈ గుహలో ఉన్నాడు. అడ్డురాయి తొలగిపోవాలి. ఫోన్ పట్టుకున్న లాజరా బయటకు రా. ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు. టైం పై చేస్తే లాజరా బయటకు రా యేసుప్రభు చెప్తున్నాడు. కానీ లాజరు రావాలంటే అడ్డురాయి తొలగిపోతలేదు, అది నువ్వే తీసేసుకోవాలి. ఒకటి, నీ మార్గములో అడ్డురాయి తొలగిపోవాలి. అందరండి, ఎవరికి మార్గము? యేసుకు నీకు మధ్య మార్గములు అడ్డురాయిలు వస్తాయి. అవి ఎవరు తీసేయాలి? అమ్మ ఎవరు తీసేయాలి? రాయి ఉండని ఏం కాదని రాయి దగ్గరికి వెళ్ళి ఏం కాదులేదు వెళ్దామన్నట్టు పోతే ఏముండదు, వస్తూ పోతాం అంతే, చచ్చినట్టే ఉంటావు. మేము సందేహమే లేదు, చచ్చిన లాగుంటాం అంతే. పేరుకు క్రైస్తవులే కానీ చచ్చిన లాగుంటాం, సంఘంలోనే ఉంటాం. ఎందుకు? రాయి ఉన్నది అర్థం. ఒకటి మార్గంలో ఉన్న రాయి. రెండేం తీసేయాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఓ వేషధారి, వేషధారి అని చదువు, లేకపోతే నేనన్నా అనుకుంటాను. నేను బాధపడతాను నా మీద ఎక్కువ. అక్కడ ఉన్నది కాబట్టి నేను అన్నా. మీరు నిజంగానే మమ్మల్ని లాజరా చచ్చిన వాళ్ళు మళ్ళీ వేషధారి కూడా అంటున్నావా? ఇదో రెండో తిట్టా అనుకోకూడదు. అక్కడ ఉంది వాక్యం. ఏమన్నా చదువు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న ధూళమును ఏం చేయాలి? తీసేసాడు చెప్తున్నా. అడ్డురాయి అంటే ఇవే. మీకు అర్థమైందని చెప్తున్నా. లాజరు బ్రతకాలంటే కొంతమందికి అడ్డురాయిలు ఉన్నాయి. ఒకటి మార్గంలో ఉన్న అడ్డురాయి, రెండవది వేషధారి. మొదటిగా నీ కంటిలో ఉన్న ధూళం తీసేసుకొని నీ సహోదరునికి న్యాయం చెప్పు. సహోదరులు అక్కడ ఉంటే కింది వాక్యంలో వాళ్ళ కంటిలో నలుస్తున్నదంట. తీర్పు చెప్పేటోళ్ళ కంటిలో ధూళం ఉందట. ధూళం పెద్దదా నలుసు పెద్దదమ్మా? అమ్మా, ధూళం పెద్దదా నలుసు పెద్దదా? దాని అర్థం ఏంటో తెలుసా? నీ కంటిలో ఉన్న ధూళం తీసివేయంటే ఫస్ట్ నువ్వు బాగుపడు. నీలో వేషధారణ తీసేసుకో. పేరుకు క్రైస్తవులాగా నటించుకో. పేరుకు భక్తిపరులాగా నటన చేయకు. ఏదో వెళ్తున్నట్టు చర్చికి వెళ్తున్నట్టుగా యాక్టింగ్ చేయకు. ఇవన్నీ వేషధారణ అంటారు. ఇవన్నీ అర్థమైందా? కొంతమంది చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్తే హల్లెలూయా స్తోత్రం ప్రభా, ఓ హల్లెలూయా గాడ్ బ్లెస్ యు, దేవుడు దీవించును గాక అంటారు. ఒక గంట తర్వాత తెలుగుడు వాళ్ళ నోరు తెరిస్తే మొత్తం ముత్యాలే, పంది ముంగడ ముత్యాలు వచ్చినట్టు ఉంటాయి. వాళ్ళని ఏమంటారంటే వేషధారి, మారు. అలా కంటిలో కూడా ధూళం ఉన్నది. మీదికి ఎట్లున్నారు? బైబుల్ పట్టుకుంటారు, ప్రవచనాలు చెప్తారు, అద్భుతాలు చెప్తారు, సొత్తలు అన్నీ ఉంటాయి. సొత్తలు అన్నీ ఉంటాయి. వేషధారి. నేను చాలాసార్లు చెప్పాను వాక్యం. దేవుడు అమ్మా వింటారు బిడ్డ, దేవుడు వేసినైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమిస్తాడు. ఒక్కొక్కరిలో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి అనుకో, దేవుడు క్షమించాడు. ఊసరి వీళ్ళలాగా మారదు విశ్వాసం. ఊసరి వీళ్ళు ఏం చేస్తుంది? కలర్ మారుతుంది. దానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఏ చెట్టు మీదకి వెళ్తే ఆ చెట్టు కలర్ మారుతుంది. కొంతమంది విశ్వాసం కూడా అంతే, ఎప్పుడు ఏ అవకాశం తప్ప మారిపోతారు. వేషధారి, నీ కంటిలో ఉన్న ధూళం తీసేసుకో. కంటిలో ఉన్న ధూళం మనకి ఏంటో తెలుసా? ఎప్పుడు ఇతరుల తప్పులే వెళ్తాయి. రుబిను ఏడవే బాలేడు, రూబేన్ ఆత్మీయ జీవితం నా జీవితం ఎట్లుంది అనుకోడు. ఇప్పుడు ఏమనుకుంటాడు? రూబేను బాలేడు. స్వప్న బారోలే చర్చ చెప్తుంది కానీ ఏం ప్రాక్లేదు. ఏమో మారుంది అనుకుంటారా స్వప్న?
అసలు వీళ్ళ లోపలనే తీసేస్తారు. ఫస్ట్ ఇతరుల కొరకు విమర్శిస్తూ ఉంటారు. స్వప్నం మారింది, చచ్చిపోయింది. రూబెన్ కూడా మంచిగా ఉన్నాడు. మీ భార్య మారలేదు కదా? నీ కంటిలో ఉన్న దూలం ఏం చేయాలమ్మా? తీసేసి ఫస్ట్ నీ కళ్ళు కడుక్కో మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇంటికి పోయి కడుక్కున్నారు కాదు, కాపుకుని కడుక్కో కంటిని. నీ కంటిలో ఉన్న దూరం తీసేసుకో. ఎప్పుడు ఇతరుల తప్పు లేకపోతే నీ లోపల ఏముందో సరి చేసుకో. దేవునిలో పంచతమ్మడు ప్రభా నాలో ఉన్న లోపాలని కడిగివేయ, నీ బలిపీఠ మీద కాల్చేయ. నేను ఎప్పుడు ఇతరులు విమర్శించడం, ఇతరులను దూషించడం, ఇతరుల కొరకు తప్పుగా మాట్లాడడం, ఇతరుల కొరకు రాంగ్ ఆలోచించడం. నాలో ఉన్న దూరం పోవాలి ప్రభా. నేను ఇతరులు విమర్శించే మనస్సు కాదు నాయన అని ఆ స్వభావం ఏదో ఆ రాయి పోవాలి నీ జీవితంలో నుండి. పోతే లాజరు బ్రతుకుతాడు. మరలా చెప్తున్నాను, లేకుంటే లాజరు చేర్చుకొస్తాడు కానీ సచ్చినోడే. సచిన లాజరు బ్రతికిన లాజరు కావాలి. సచిన లాజరు పనిచేయడు. నీ కంటిలో ఉన్న దూలం తీసివేయాలి. కంటిలో ఉన్న దూలం తీసివేయాలి. సమయం మొదటి పుస్తకం 1:14 వచ్చిన చదవండి. అక్కడ హన్న శిలోహు ప్రాంతంలోని మందిరానికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. ఏలి దైవజనుడు వచ్చి హన్నతో అంటున్నాడు, హన్న ఎందాకని విరాగుందువు, ఇదిగో నీ యొక్క నుండి ద్రాక్షరసం తీసివేయుము అని చెప్పాడు. ఇక్కడ చదువుకుంటే అదే మాట ఎంతవరకు నువ్వు మధురాలు అయిందువు, ద్రాక్షారసమును ఆ మాట మరొకసారి మంచి చదువు. ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పాడు దైవజనుడైన ఏలి. మూడోది ఒకటేం చెప్పాను, మార్గంలో ఉన్న అడ్రై. అందరూ నా వైపు చూడండి. ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయి. ఏం తీసేయాలి? అక్కడ అన్న కన్నీరు ఇచ్చి ప్రార్థన చేస్తుంటే దైవజనునికి వచ్చేమంటుంది తెలుసా? ద్రాక్షారసం యొద్ద నుండి. ఆమె కాగలే కన్నీరు ఇచ్చి ప్రార్థన చేస్తుంది, కానీ దైవజనునికి ఆమెలో ఏం కనబడుతుంది? ద్రాక్షరసం ఎదురు తీసివేయి. ఆ రోజు హన్నలో నిజమైన ద్రాక్షరస సంబంధమైనటువంటి లోపం ఏమి లేదు ఆమెలో. ఆమె పరిశుద్ధురాలు, ప్రార్థన పర్రాలు, మంచి దైవజనునికి ఒక తల్లి అయి ఉన్నది హన్న. కానీ ఇక్కడ దైవజనుడు చెప్పిన మాటను బట్టి మనం గమనిస్తే కొంతమంది శిలోహు అని పిలువబడుతున్న దేవుని మందిరంలోనే ఉన్నారు, కానీ వారి యొక్క ద్రాక్షరసం ఉన్నది. ద్రాక్షరసం యొద్ద నుండి తీసివేయబడాలి ఈ రోజు. మూడోది ద్రాక్షరసం యొద్ద నుండి తీసివేయబడాలి. ఏమిటి ద్రాక్షరసం అనగా? ద్రాక్షరసం అనగా 3-4 సూచనలు ఉన్నాయి బైబిల్లో, చాలా అర్థాలు ఉన్నాయి. ద్రాక్షరసం ప్రేమకు సూచన, ద్రాక్షరసం బయట రాగేటువంటి దానికి సూచన, ద్రాక్షరసం దేవుని రక్తానికి సూచన, ద్రాక్షరసం చాలా వాటికి సాదృశ్యంగా ఉన్నది. కానీ ఇక్కడ దైవజనుడు అంటున్నటువంటి ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా ఉంది? 2 మాటలు చెప్తాను వినండి. శిలోహులోనే ఉంది, ప్రార్థనలోనే ఉంది, మందిరంలోనే ఉంది. హన్నలో ఏ లోపం లేదండి. ఆమె మంచి ప్రార్థన పర్వాలే. కానీ కొంతమంది బిడ్డలు శిలోహు అనగా దేవుని మందిరానికి వచ్చుతున్న వారిలో ద్రాక్షరసపు స్వభావాలు ఉన్నాయి. అవి ఈ రోజు నీ యొద్ద నుండి తీసివేయబడాలి. ఏమిటవి? హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 18వ వచనం. అస్సలు మీకు ఆ పత్రిక దొరుకుతాడు కానీ దొరకది. హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 18వ వచనం. దినాంకర్ నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి
చాలయ్యా, నీ మాట చాలయ్యా. హల్లెలూయా. ఇప్పుడు హన్నా నీలో ఉన్న ద్రాక్షరసము తీసివేయి. ఇక్కడ ఎంతమంది హన్నాలు ఉన్నారో, ఎంతమంది జీవితంలో దైవజనుడు ఏది చెప్పినట్లుగా దేవునికి ఆయాసకరమైన ద్రాక్షరసం అనేది నీ యొక్క ఏదుందో అది ఈ రోజు వాక్యం ద్వారా తీసివేయబడాలి. ఏమిటి ద్రాక్షరసము? తీసివేసుకోవలసిన ద్రాక్షరసం ఏమిటి? హోషేయ పుస్తకము 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. వారికి ద్రాక్షరసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారం చేయవారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన వాటిని ప్రేమిస్తారు. ఏంటిది ద్రాక్షరసం తీసివేయవలసింది? అక్కడ ఇంచుమించు 5 విషయాలు కనబడ్డాయి. ఒకటి, వారి ద్రాక్షరసం చేదుగా ఉంది. వారి ద్రాక్షరసం ఎలా ఉంది? చేదు. కొంతమంది జీవితంలో చేదు అనే వేర్లు ఉంటాయి, అవి నీ యొద్ద నుండి తీసివేయబడాలి. ఆ ఒక వచనంలో 5 విషయాలు ఉన్నాయి ఇంచుమించుగా. చేదు, నీకు ఇతరుల మీద చేదు, వాళ్ళని చూస్తే చేదు, వీళ్ళని చూస్తే చేదు, ఆమెను చూస్తే చేదు, ఈమెను చూస్తే చేదు, పక్క పొట్టలను చూస్తే చేదు, నీకంటే కొంచెం మంచిగా బతుకుతే వాళ్ళని చూస్తే చేదు. కొంతమందికి ఏముంటుంది తెలుసా? ఈర్ష అనే చేదు ఉంటుంది. అది హృదయం ఉంటుంది. కనబడుతుందమ్మా? చేదు కనబడుతుందా? కనబడదు. అది తీసివేయబడాలి. ఎప్పుడు కూడా ఎవరి మీద మనం ఏ చేదు పెంచుకోకూడదు. అది మన జీవితాన్ని నశింప చేస్తుంది. చేదు ద్రాక్షరసం. రెండోది ఏమిటి? వారిలో ఉన్న స్వభావం అంటే చదువు. రెండోది ఏంటి? ఒళ్ళు తెలియదట. ఒళ్ళు తెలవదట. ఆయనకి ఏమైనా అర్థమవుతుందా? ఎన్ని వాక్యాలు చెప్పినా ఒళ్ళు తెలుస్తుందా? తెలియదు. మూడోది ఏంటి? వివరించబట్టే కఠినంగా ఉంది. చదువు. మూడోది ఏంటి? వ్యభిచారం అంటే డైరెక్ట్ పాపమే అని అనుకోకండి. వ్యభిచారం అంటే ఏంటి చెప్పండి? కొంతమంది డైరెక్ట్ పాపం చేయరు, కళ్ళతో చేస్తారు, చూపులతో చేస్తారు. చూపులు మొత్తం అర్థం దరిద్రమైన చూపులు. అసలు కారం తీసి కంటే కొట్టేది స్తోత్రం. పాపము చూపులే. ఫోన్లో చూసినా పాపమే, బయట చూసినా పాపమే, రోడ్డు మీద వెళ్ళిన పాపమే, మొత్తం పాపం చూపులే. కొన్నిసార్లు మింగాలి, కొన్ని తప్పదు. వ్యభిచారం వాక్యం ఏముంది తెలుసా? మత్తయి సువార్తలో ఒక స్త్రీని మోహం చూపుతో చూసేవాడు అప్పుడే వాడు తన ఉదయం నుండి వ్యభిచారంగా చేసిన వాడైతాడు. మన చూపుల్లో అన్కట్టింగ్ చూపులు ఉండదు, స్ట్రేట్గా ఉండాలి. వాక్యంలో ఏముంటుంది? యోగం ఏమంటుంది తెలుసా? ప్రభా నా చూపులు అటు ఇటు తిరగకుండా స్ట్రేట్గా పోవాలి. ఎటు చూడొద్దు. మీరే మంచి చక్కగా వెళ్తుండ్రా? ఎవరికి వెళ్తున్నా? కొంతమంది రోడ్డు పోతున్నా ఊరు ప్రయాణం తెలియదు. ఇదే పని. యూట్యూబ్ ఈరోజు ఏం చేస్తుంది? ఫోన్ ఆన్ చేశారంటే సార్ ఇంకా ఏం చేయని అవసరం లేదు. ఫోన్ అలవాటు ఉందంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధుడి కాదు, చచ్చిపోయిన లాజరువే. చచ్చిన లాజరా ఇంకెప్పుడు బతుకుతావు బిడ్డ? అట్లనే ఉంటావా? ఫోన్లో దరిద్రం ఉంది చూసుకుంటా మాను బిడ్డ. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టు దరిద్రమే. ఫేస్బుక్ ముఖాన్ని చేసుకొని కొట్టుకునే పుస్తకం ఓపెన్ చేసిన దరిద్రమే. అది చూసుకోవడం మళ్ళీ కలుపుకోండి. పరిశుద్ధుల సోదరం సోదరు సోదర ప్రభా సోదరం 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 అన్ని కనబడుతుంటాయి. సోదరం అవన్నీ చూసి కళ్ళు మూసుకుంటే అవి కనబడుతుంది. తప్పుడు చూడద్దు. తప్పు గాంధీ కాడ 3 కోతులు పెడతారు. ఏం చెప్తారు కోతులు చెప్పండి? చెడు వినకు, చెడు చూడకు, చెడు. కోతులు కూడా జ్ఞానం లేకపోతే. కోతులు అంటే కోతులు కాదు, మనుషులు మీరు అలా ఉండరు అని చెప్పి జ్ఞానవంతులు పెట్టారు. అర్థమైందా? తర్వాత వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమిస్తూ. సిగ్గుమాలిన పరిస్థితులు, తర్వాత అవమానకరమైనది ప్రేమిస్తున్నావు. దేని ప్రేమిస్తున్నావు?
దాన్ని బట్టి చనిపోయిన స్థితిలో బ్రతుకున్న స్థితిలో నిన్ను నువ్వే విమర్శించుకో. చేదైన ద్రాక్షరసం మత్తయి సువార్త 27:34 యేసు ప్రభు సిలువకు వేశారు. సిలువకు వేసినప్పుడు ఆయన దాహమైతుందని అడిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బోళముతో కలిపిన ద్రాక్షరసం, చేదు ద్రాక్షరసమును తీసి ఆయనకి ఇచ్చారు. త్రాగండి ప్రభు అని ఇచ్చారు ఆయనకు. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. ఆయన సిలువలో దాహమవుతుంది. మధ్యాహ్నపు వేళ ఇంచుమించుగా 2 గంటల సమయము. ఆ సమయంలో అది ఎండాకాలం. ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఆయన దాహమవుతుంది అని అడిగితే కిందున్నటువంటి సైనికులు చేదు కలిపిన బోళములు అనగా ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి యేసుకి ఇచ్చారు. యేసయ్య దాన్ని త్రాగలేకపోయాడు. అది ఏమిటో సాదృశ్యం తెలుసా? అది ఏమిటి సాదృశ్యం? ఆ బోళము, ఆ చేదు ఏమిటి? ఆ పాత్రలో చేదైన ద్రాక్షరసం ఏమిటి? అది మన జీవితమే, అది నా జీవితమే, అది నీ జీవితమే, అది మీ జీవితమే. మన జీవితంలో చేదు ఉన్నది. పాపమైన చేదు, అక్రమమైన చేదు, అన్యాయమైన చేదు, లంచగొడిదమైన చేదు, అబద్ధాలనే చేదు, వ్యర్థమైన చూపులనే చేదు, ఎన్నో చేదులు, మోసగించే చేదు. ఈ చేదు అంతా కూడా యేసయ్యకి ఇస్తే యేసయ్య త్రాగలేకపోయాడు. మానవుని పాపాన్ని, శాపాన్ని, ఈ భూమి మీద మానవుని జన్మ కర్మ పాపములను కొట్టివేయట వరకు యేసు దిగి వచ్చి మానవుని పాపాన్ని ఆయనకిస్తే ఆయన త్రాగలేకపోతున్నాడు. అయినా దాన్ని పుచ్చుకొని త్రాగి మానవులందరి కొరకు ఆయన తన ప్రాణం పెట్టేశాడు. ఇప్పుడు యేసు రక్తం మన మీదికి రావడాన్ని బట్టి చేదైన మన జీవితాలు మధురంగా మార్చబడ్డాయి, మంచిగా మార్చబడ్డాయి, మంచి వ్యక్తిగా అయిపోయావు. అందు గురించి చూడండి, ఈ భూమి మీద ఒక దొంగను మార్చగలిగిన శక్తి బైబిల్కి ఉంది. ఒక వ్యభిచారిని మార్చగలిగిన శక్తి బైబిల్కి ఉంది. ఒక త్రాగుబోతును మార్చగలిగిన శక్తి బైబిల్కి ఉంది. ఇందులో ఉన్న వాక్యం, ఇందులో ఉన్న ప్రభావం, ఇందులో ఉన్న శక్తి వ్యక్తిని తాకినప్పుడు ఖచ్చితంగా మార్పు చెందుతారు. మన జీవితాలు చేదైనది. ఆ చేదైన ద్రాక్షరసం నీ యొద్ద నుండి రోజు తొలగిపోవాలి. పోతేనే నువ్వు బ్రతుకుతావు. మరలా చెప్తున్నాను, లాజరు బయటకు రా, రాయి తీసివేయండి. ఎన్ని రాయిలు ఉన్నాయి నీ జీవితంలో? కొన్ని మాత్రమే చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో అడ్డుకున్న రాయిలన్నీ ఈరోజు తొలగిపోవాలి. లాజరు తిరిగి లేచి వచ్చినాక అతని కట్లను విప్పుడి అని చెప్పాడు. దేవుడు 2 మాటలు చెప్పాడు. 11:43 మనం చదువుకుంటే లాజరు బయటకు వచ్చినాక కట్లను విప్పే పని కూడా మనుషులకే దేవుడు అప్పగించాడు. కొన్ని నీ మెడకు కట్లు కట్టుకొని ఉంటాయి. యెషయా ప్రవచనం చదవండి ఒకసారి. యెషయా ప్రవచనం 57. యెషయా ప్రవచనం ఓకే. అపోస్తలుడైన పౌలు రాసిన తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ 2:1 కూడా చదవండి. ఈ 2 మాటలు చదవండి. ఇక ముందుకు వెళ్ళిపోదాం. తిమోతి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. సుఖభోగములందు వాంఛ కలిగి అలాంటి మనసులో నడిపించిన పడేవారు బ్రతికుడు కూడా చచ్చిన వారితో సమానం. లాజరు అయితే నిజంగా చనిపోయాడు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు, రక్షణ పొందావు, చర్చకు వస్తున్నావు. నీ ఆత్మీయత చచ్చిపోయిపోయిందా? చనిపోయిన వ్యక్తి ఉన్నవా? ఒకసారి నిన్ను నువ్వే విమర్శించుకోవాలి. ఒకసారి నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. అలాగే నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఆయనని అక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అపరాధములతో పాపములతో చనిపోయిన మన జీవితం బ్రతికించడం వరకు యేసు మన కొరకు చనిపోయాడు. ఇదిగో మనలో నువ్వు చనిపోయిన అవసరం లేదు. ఆ పాపం నీలో మరి చేయని అవసరం లేదు. పాపంలో చనిపోయిన వ్యక్తిగా నువ్వు నడిపించబడిన అవసరం లేదు. అలాంటి జీవితాన్ని చేయకూడదు. నువ్వు లాజరు బయటకు రా, రాయి దొరికించండి, రాయిని తీసివేయండి. నీ జీవితం బ్రతకాలి అంటే యేసయ్యకు నీకు మధ్య ఉన్న అడ్డు రాయిలన్నీ తొలగించబడాలి. మరలా రండి, యోహాను సువార్త 11:38-39 మరొక చర్చండి. యేసు మరలా తాను ములుగుచు సమాధి యొద్దకు వచ్చి అది ఒక గుహ. రాయిని తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి మార్త, ప్రభా అంటే ఇప్పుడు ఆమెకు నమ్మకం ఉందా లేదా? రాయి దొరికించమంటే ఆమెకు నమ్మకం ఉన్నదా లేదా? ఆమె అప్పటికి దేవుని మహిమను చూడలేదా? చూసింది.
యాయి కుమార్తె చనిపోతే దేవుడు లేపాడని తెలుసు. పేద విధవరాలి కుమారుడు చనిపోయి పాడేరు మీద మోసుకొని వస్తుంటే పాడేరు ముడితే అంత లేచిందని ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు తన దగ్గరికి వచ్చేసరికి అమ్మ రాయిని దొరికించాలని చనిపోయిన 6 రోజులు అవుతుంది. ఇంకెందుకు లేదు ప్రభా, నీకు శ్రమ ఎందుకు, వద్దు వదిలేసే. ఏమంటుందమ్మా? వదిలేస్తే. నీ జీవితంలో కూడా ఇలాంటి అపనమ్మకాలు ఎన్నో వస్తాయి. మాతో మాట్లాడినట్టుగా నీళ్ళు వస్తాయి. ఏముందిలే అట్లా చెప్తారు పాస్ట్ గారు, అలాగే బోధలన్నీ సుబోధలు చేస్తాను వారం చెప్పేదిగా ఈ రోజు కూడా చెప్పాడు, ఏం కాదులే మార్తలాగా అనుకొని ఆలోచించుకుంటా ఉంటాం. దేవుడు చెప్తున్నాడు రైట్ తీసే. నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. ఏం నమ్మాలి? యేసే దేవుడు నమ్మాలి. ఏం నమ్మాలి? స్వస్థపరచని శక్తివంతుడు నమ్మాలి. ఏం నమ్మాలి? పునరుద్ధానం ఇయ్యగలను నమ్మాలి. ఏం నమ్మాలి? నిత్య రాజ్యం ఇయ్యగలను నమ్మాలి. ఏం నమ్మాలి? యేసే రక్తం ద్వారా పాపానికి విమోచన నమ్మాలి. ఏమి నమ్మాలి? ఆయనను హత్తుకుంటే నిత్య రాజ్యాన్ని పరలోకానికి చేరుతామని నమ్మాలి. సజీవుడైన దేవుడే నమ్మాలి. ఆయన మాత్రమే శక్తి ఉంది, పవర్ ఉంది, ప్రభావం ఉన్నది యేసే మాటలు. రాయి దొర్లించండి మాట్లాడుతుంది. ప్రభా చనిపోయిన 6 రోజులు వదిలేసే. కొంతమంది అంటారు ఇంకెన్ని రోజులు వద్దు చర్చికి, ఏం బాగైందని, ఏం మంచిగా అయిందని, ఏమంత బాగుపడమని వద్దు చర్చికి, వదిలేసే దేవుని, వద్దు పని చేసుకో, చర్చికి పోవు ఆగిపో. గిన్ని రోజులా చర్చికి పోతే గిన్ని రోజులా ఒకటనాలి. ఈ రోజు నేను బ్రతుకున్నంటే ఈ ఊపిరి ఏంటిది? యేసు అని పిలిచి ఈ ఊపిరి నాకు ఉందంటే యేసుని బట్టే. లేకపోతే ఇప్పటికి నేను కూడా కాటికి కాలు చాపి పరదేశుని నేను ప్రియులారా అనే పాట పాడి ఎత్తుకొని బయలు పెట్టేటం అని చెప్పాలి. అర్థమైంది? నన్ను అడుగుతారు యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఏమొచ్చింది, ఏం లాభం వచ్చింది? అమెరికాలో పైసలు ఇచ్చారా, ఆఫ్రికాలో డబ్బులు ఇచ్చారా, బంగారం ఇచ్చారా అని అంటారు. నేను ఒకటే చెప్తాను, యేసు ప్రభు నమ్ముకున్నా కాబట్టి ఈ రోజు దాకా బ్రతుకున్నాను అని. మేము బ్రతకలేమా? మీరు బ్రతుకుంటే నేను బ్రతుకుంటూ వేరే, నా బ్రతుకుంటూ మీకు చెప్తే నీకు అర్థం కాదు. అందుకని మీరు వేరే రోడ్లు, నేను వేరే రోడ్లు కూడా మీకు అర్థం కాదు. లాజరు బ్రతకవు. చాలా మంది అనరా నీ కుటుంబం బాగుపడేదిగా, అయిపోయింది ఆరోగ్యం ఏమవుతుందట నాకు ఆరోగ్యం అట్లేదుందా, ఇక ఏమో గ్యారెంటీ లేదు, నమ్మకం లేదు ఆయన చనిపోకుండా వీళ్ళు నమ్ముతారు. మాటలతో అర్థమైందమ్మా? మాటలతో చంపేస్తారు. పాపం మా మధ్య ఇక్కడ మన వాడకట్టు లక్ష్మణ్ అయిపోయింది, లక్ష్మణ్ పని అయిపోయిందని అందరూ చూసుకొని పోతుంది. లక్ష్మణ పని అయిపోతుంది అన్నట్టుగా అందరూ చూస్తారు. లక్ష్మణ్ కూడా అనుకుంటాడు ఇక అయిపోతుంది నా పని, ఇంకొక వారం. డాక్టర్ చెప్పినట్టు 2 రోజులు చెప్పిన వారం, లక్ష్మణ్ కదా ఆయన వారం అని చెప్పినట్ట. ఆ టైంలోనే మేము అక్కడికి వెళ్ళాము. ఆయన పట్టుకొని వచ్చారు. స్టార్టింగ్ పట్టుకొని వస్తే లక్ష్మణ్ ఏం కాదు నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే నేనే అంటున్నా. ఆయనకి ఏం అత్తలేదు మాట. సార్ చర్చికి రాను అంటే మా పిల్లలు ఏం చేశారంటే మొత్తం ఆయన లాక్కొని వాళ్ళకి అట్ట ఉంది కాబట్టి అక్కడ వేసుకొని తీసుకొని వచ్చారు. ఇక్కడ కూర్చుని పెడితే మొదటి వారు నాడు మనం చేస్తుంటే ఆయన పేద పడుతుంది. దయ్యాలు ఊరుకుంటారు నీకపోదామని మీద కూర్చుని అవన్నీ ఆయన అనుమానం చెప్తుంది. నేను పోతాను మళ్ళీ కూడా ఇంటికి నుంచి వచ్చాను. 2వ వారం నాడు మళ్ళీ పట్టుకొచ్చాను. 3వ వారం నాడు ఆయన మీరు నమ్మండి ఏది వరంగల్ కరీంనగర్ అన్ని హాస్పిటల్ తిప్పితే లివరు పోయింది, కిడ్నీలు ఫెయిల్ అయినాయి, టోటల్ గాలి మొత్తం క్లోజ్ అయిపోయింది. వారం రోజులల్లో ఏంటిది ఉత్తరానికా ఏమంటారు, ఉత్తరానికేనా కాలు అప్పుడైనా అన్నారు. అటువంటి పట్టుకొస్తే యేసు అతన్ని ఆ మరణమైన స్థితిలో నుండి విడిపించి ఈరోజు చక్కగా బలంగా అయిపోయి రోడ్డు పని పోతే నవ్వుతున్నా చూసుకుంటా. అయ్యో నవ్వుతున్నా బతుకున్నావు కాబట్టి నవ్వుతున్నావు, లేకపోతే నిన్ను బట్టి కొంతమంది ఏడుతుడు. కారణం ఏంటిది? యేసు ఆయనని బ్రతికించడం, స్వస్థపరిచాడు. చనిపోయే వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. హాస్టల్ కాదు గొప్పతనం. కొంతమంది అంటాను నేను ప్రార్థన చేస్తే చెట్టులు బ్రతికి. నువ్వు ప్రార్థన చేస్తే చెట్టులు బ్రతుకు కాదు, యేసు నామములో బ్రతికి యేసు బ్రతికించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసినందుకు నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను చేస్తాను అంతే. అర్థమైందా? కొంతమంది డబ్బులు కొట్టుకుంటారు. నేను ఆమెను దయ్యం కొట్టినా, నేను ఈమెకు భూతం మొదలుపెట్టినా, పాములు కొడితే సొంత చేసిన, చచ్చుటంలో బతికించిన అని బతికించిన బాగానే నువ్వు కాదు యేసు బ్రతికించాడు. అది గుర్తుపెట్టుకో. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారు? లక్ష్మణ్ బ్రతకడా? ఇప్పుడు బతికేనా? పని చేసుకుంటున్నా? మంచిగున్నాడా? పంట
తీసుకొచ్చినప్పుడు ఎట్లా తెలుసా ఊసిపోతారు అన్నట్టు పట్టుకొచ్చి ఇప్పుడు ఎట్లా చేస్తాను నవ్వుకుంటూ పోతున్నాయి చూసి నవ్వు పని చేస్తాను. మొన్న మన చర్చి సున్నం వేసాను, మొన్న క్రిస్మస్ అప్పుడు వేసాను. నిన్ను కూడా అంటారు చాలా మంది, ఏం కావలేదు చర్చికి అవసరం, చర్చికి ఏం అవసరం లేదు. దానివా మంచోడు ఉన్నాడు, 10,000 ఇచ్చినట్టు 4 తాయికలు పెడతాడు. మనకున్న 20 దయ్యాలు అయితే వాడు 100 పంపిస్తాడు. 120 దయ్యాలతో ఇక నువ్వు లేకపోతే తీసుకోలేకుండా ఇలాంటి అడ్రాయిలు వస్తాయి మన జీవితంలో. యేసుప్రభు నమ్ముకుందామని నమ్ముకొని ₹1,00,000 ఖర్చు పెట్టుకో సంతోషపడతారు. వాళ్ళకి 4 నాకలకు తినబెట్టు సంతోషపడతారు. యేసుప్రభు నమ్ముకొని బాగుపడని యేసే సజీవుడు, ఆయన రక్షించగలడు, స్వస్థపరచగలడు, జీవనీయగలడు, మృతులను సజీవంగా నిలబెట్టగలిగిన శక్తివంతుడు యేసు అంటే వెంటనే యేసు ప్రభు ఓకే నాన్న నువ్వు నమ్ము నా మహిమ చూస్తావు అని చెప్పి అక్కడికి వచ్చాడు. ఆ రాయిని వాళ్ళు ఏం చేశారు, రాయిని అక్కడ వాళ్ళు ఏం చేశారు, తీసివేసిరి అని చదువుతారు. ఏమైంది చదువు, రాయి వాళ్ళు ఏం చేసారు అని చదువు. 40 వచనం ఉందా, 41 ఉందా చదువు. అంతటా వారు ఆ రాయిని అమ్మ మీరు ఇక్కడ ఉన్నారు, లేకపోతే మనుషులు ఉండి బాడీ ప్రజెంట్ మైండ్ సర్చింగ్ అని ఉన్నాయి. అర్థం కదా, కొంతమంది ఇక్కడ ఉంటారు. నేను ఆ మధ్య కూడా చెప్పానుగా, ఒక అమ్మనాట ప్రార్థన చెప్తుంది. మీకు చెప్పాలి కొన్ని ఇటువంటి చెప్తే మీరు ఇటువంటి బాగా ఇస్తుంది వాక్యం కంటే కొడుకు కథలు పిట్ట కథలు చెట్టు కథలు బాగా ఇష్టం నాకు తెలుసుగా. ఆ పాస్టర్ నిజంగా మొన్న బలి చెప్పాడమ్మా అంటాడు. ఏం చెప్పాడమ్మా, కొడుకు బలి చెప్పాడు. వాక్యం ఏం చెప్పాడు, అది మాత్రం గుర్తుకుంది. ఏది కొడుకు ఇక్కడ ఉంది వాక్యం, ఆ వాక్యం ఏం చెప్పాడు ఆదునంటే అన్నాడు. కానీ అది కొడుకు పెద్ద బలి ఉంది మీకు బాగా ఇష్టం. పాస్టర్ గారు అట ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అందరూ మోకరించారు. అందరూ సూత్రం 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 హల్లెలూయా 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 అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు మీరు అంటారా, హల్లెలూయా హల్లెలూయా అంటే. అందులో ఒక అమ్మ హల్లెలూయా హల్లెలూయా అడి 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 అమ్మ ఏమన్నా అడి 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 పాస్టర్ అడి అంటే హల్లెలూయా అనాల్సింది అని వెంటనే ఆమె అని పాస్టర్ గారు ప్రార్థన అయిపోయింది. ఆమెను పిలిచాడు, ఏంటమ్మా నువ్వు ప్రార్థనలో హల్లెలూయా అనాలి కానీ అడి అడి అన్నమా ఏంటి అని అంటే ఆమెకుందట, పాస్టర్ గారు ఏం లేదండి నేను చర్చికి వచ్చినప్పుడు ఇంటికాడ చేపల కూర ఉండి ఆయన అక్కడ ఒంటి మీద పెట్టి వచ్చానండి. కళ్ళు మూసుకుంటే ఏంటో తెలియదు, కుక్క వెళ్ళి పాత్రను ముట్టి అందు ఉన్నటువంటి కూర అంతా కూడా తిన్నట్టుగా కనబడుతుంది. అందుగురించి నేను అడిగాను పాస్టర్ గారు. అంటే ఇది ఎక్కడ ఉన్నది, చర్చిలో ఉన్నది కానీ ఇవి మైండ్ అంతా ఎక్కడ ఉంది, ఇంటికాడ ఉంది. మీరు కూడా అక్కడ ఉన్నారండి ఇక్కడ. అలా ఉండద్దు, మైండ్ కరెక్ట్ వాక్యం మీద పెట్టాడు. ఇప్పుడు వెంటనే రాయి దొరికించారు. ఏం జరిగింది, యేసు ప్రభు 43 వచ్చిన చదువుతారు. ఆయన అలాగున చెప్పి లాజరు బయటకు రామని చెప్పగానే, లాజరు బయటకు రమ్మని ఎట్లా చెప్పింది, ఎలా చెప్పారా, లాజరు బయటకు రా, లాజరు రానా కమాన్ బయటకు రా అన్నాడా అల్లే ఏమన్నాడు మంచి చదువు, లాజరు బయటకు రమ్మని. అది ఎట్లా చెప్పాడు, బిగ్గరగా చెప్పాడు. ఎట్లా చెప్పాడు, కొంతమంది అంటారు ఏం మీరు పెంచుకొస్తాలేంటి అట్లా గట్టిగా ఎందుకు అవసరమా, ఆరాధన ఎందుకు ఎంత గట్టిగా, పాటలు ఎందుకు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాం, ప్రార్థన ఎందుకు ఎంత గట్టిగా అవసరమా. నేను ఒక్క రోజు వెళ్ళాను అంటే కొంతమంది సేవకులను కలిసాక ప్రార్థన చేస్తాను పిలిచారు. వాళ్ళు దయ్యం పట్టింది, వాళ్ళు మన చర్చ విశ్వాసులు కాదు, వేరే చర్చ విశ్వాసులు. ఆ పాస్టర్ వెళ్ళగొట్టలేక మమ్మల్ని అందరికి మించి చూడండి ఎట్లుండదు. కొన్నిసార్లు మేమేంటి అందరు ప్రార్థన మనకు కూడా ప్రార్థన వస్తుంది. నేను హల్లెలూయా అపవాదిని అదే నేను ఈ పాస్టర్ లేదు లేదు అదచ్చి మీద ఎందుకు పిలిచి నాట్యం అర్థం కదా. ఆ పక్క పడుతూ మాట్లాడుతున్నాను నేను పెద్ద మొక్కల మీద వేసి ఉద్యోగం తెచ్చుకొని ఆ పక్క పంట ఊరికెత్తారు. మళ్ళీ పెద్ద నేర్చుకోని పరిస్థితి ఆదాయం వేసి మీద అంటే మళ్ళీ మనం ఏంగా మనం ఎప్పుడు కూడా సైతాన్ని పోయి సైతాన్ని వేస్తున్నాము పోయి పెట్టుకోండి. ఇది నువ్వు ఇబ్బంది పెట్టే పోయి సైతం ఆనమలం ఏమంటారు ప్రతి కోసం ఏమంటారు అట్టంటేనే పోతే మరి అయితే మెల్లగా
యేసు ప్రభు కూడా ఏం చేశాడు? లాజర్ని, లాజరా కమాన్ బయటకు అన్నాడు అన్నాడు. ఏమన్నాడు? లాజరా బయటకు రా. కొంతమందికి మెల్లగా చెప్తే అర్థం కాదు. నిద్రపోతున్నాడు, వాళ్ళు నిద్రపోతున్నా, నిద్రించడం వస్తుంది చెప్పండి. ఒక్కరు చెప్పండి, ఆకలితో చెప్పండి, ముగించామని చెప్పండి. అన్ని అబద్ధాలు, ఇన్ని అబద్ధాలు మీరు నేర్చుకున్నా చెప్పి ఇక్కడ. ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? లాజరా బయటకు రా. ఇప్పుడు నువ్వు ఇంటివై చేసేది సూత్రం. లాజరా బయటకు రా, లాజరా బయట. అడ్డురాయి తొలగించబడి లాజరు సజీవునిగా మృతుల్లో నుండి లేచాడు, మృతుల్లో నుండి లేచాడు. నీ జీవితం కూడా మృతుల స్థితిలో నుండి ఈ రోజు లేపడాలి. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నిన్నే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, వేరేతో కాదు, నిన్నే పిలుస్తున్నాడు కదా. లాజరా బయటకు రా. మృతమైన స్థితిలో నీ ఉండి ఆయనకు ఇష్టం లేదు. నీ జీవితంలో అడ్డురాయి ఉంటే ఆయనకు ఇష్టం లేదు. నువ్వు చనిపోయి ఉంటే ఆయనకు ఇష్టం లేదు. నీ ఆత్మ జీవితం చొచ్చబడి ఉంటే ఆయనకు ఇష్టం లేదు. నీవు ఆయనతో అంటుకట్టబడి జీవించాలని ఆయన పిలుచుచున్నాడు. ఈ రోజు నీవు ఆ స్థితిలో నుండి బయటకు రావాలి. నీ జీవితం యేసుతో అంటుకట్టుకుని నడిపించబడాలి, ఆయనతో నడవాలి. లాజరు బయటకు రాని దగ్గరగా చెప్పగానే మృతుల లోకంలోనికి వెళ్ళిన, పాతాళంలోనికి వెళ్ళిన లాజరు ఆత్మ పాతాళ ద్వారములను తెరుచుకొని సమాధి గుండెలను చీల్చుకొని లాజరులోనికి వచ్చి లాజరు ప్రేత వస్త్రములతో బయటకు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆ మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనంలో ఆయన ఒక శబ్దముతో సమాధిలో ఉన్న వారిని పిలవగా కొంతమంది జీవ పునరుద్ధరణ కొరకు, కొంతమంది తీర్పు పునరుద్ధరణ కొరకు బయటకు వస్తారు. ఏదో ఒక రోజు ఈ భూమి మీద నీవు నేను మనము చనిపోవలసిందే, బ్రతకము ఏదో శాశ్వతంగా ఉండలేం. ఏదో ఒక రోజు ఈ భూమి మీద మనం చనిపోతాం. చనిపోయి క్రీస్తునందు చనిపోయి, యేసునందు చనిపోయి, బాప్తిసం పొంది చనిపోయి, యేసే దేవుని విశ్వసించి చనిపోతే లాజరును లేపిన దేవుని స్వరం ఆకాశంలో నుండి ఈ భూమి మీదకి దిగి వస్తుంది. క్రైస్తవుల నిరీక్షణ ఏమిటి? యేసు ప్రభువును ఎందుకు నమ్ముకున్నావు? పరలోకము చేరాలని, నిత్యత్వం చేరాలని, మన కొరకు ఒక నిత్య రాజ్యం ఉన్నదని నమ్ముకున్నావు. నమ్ముకున్న నీవు ఈ భూమి మీద చనిపోతే లాజరును పిలిచిన అదే స్వరం పరలోకం నుండి నీ కొరకు పిలుచుకుంటూ భూమిపైకి దిగి వస్తాడు, భూమిపైకి దిగి వస్తాడు, మేఘాలుడై దిగి వస్తాడు. మేఘాల నుండి ఆయన స్వరం వినబడుతుంది. భూమి మీద సమాధుల్లో నిద్రించుచున్న వారి చెవుల్లోనికి ఆ స్వరం చూస్తుంది. అప్పుడు పాతాళలోక ద్వారములు తెరవబడి ఆత్మలన్నీ కూడా ప్రవేశించి ఆయన చేత పిలువబడి ఏర్పరచబడి లాజరు లాంటి పరిశుద్ధత కలిగిన బిడ్డలందరూ కూడా ఆయనను ఎదుర్కొని నిత్యత్వంలోకి చేర్చబడతారు. స్తోత్రం కలుగునుగాక. లాజరు పిలిచిన దేవుడి స్వరం పరలోకం నుండి భూమి మీదకి రాగానే నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాం. అలాగే లాజరు పిలిచినట్టుగా దేవుడు పిలుస్తాడు పరలోకంలో నుండి. ఈ మృతుల్లోనికి వెళ్ళిన లాజరు లేపబడినట్లుగా క్రీస్తునందు మృతులైన వారు ఏం చేస్తారు? లేపబడతారు. మనం ఏదో ఒక రోజు భూమి మీద వెళ్ళిపోతాం, కానీ నిత్యత్వంలో యేసు పిలిచినప్పుడు ఆయనతో ఉంటాం. లాజరును సమాధిలో నుండి తిరిగి రావడం దేని సూచిస్తుంది? పునరుద్ధానమును సూచిస్తుంది. మనం కూడా పునరుద్ధానం చెందుతాం. లోకంలో కొన్ని ఉంటాయి. ఏంటంటే చనిపోయిన వారు మళ్ళా కుక్కలాగను, కోతిలాగను, పిల్లిలాగను పుడతారని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు మంచి కార్యాలు చేస్తున్నట్ట ఒకలాగనట, చెడ్డ కార్యాలు చేస్తే ఒకలాగా పుడతారని అంటారు. కుక్కలాగా పిల్లిలాగా పుడతారన్న బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్తుంది ఒకటే, మానవునికి 2 మరణాలు ఉన్నాయి. ఒక మరణం భూమి మీద, రెండో మరణం నరకం అనేది ఉంది. కాబట్టి ఈ భూమి మీద చనిపోయిన మన ఆత్మ నిత్యత్వంలో చేరాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే జన్మ, కర్మ, పాపములు కడగబడి శుద్ధీకరించబడి అది కోళ్ళ రక్తంతోనో, బొర్ల రక్తంతోనో, ఎడ్ల రక్తంతోనో మానవుని పాపములు కడిగివేయబడవి. మానవుని పాపములు కడిగివేయట కొరకు యేసు భూమి మీదకి దిగి వచ్చి దేవుడే మనుషునికి వచ్చి ఆయన రక్తములు కార్చి మనల్ని విమోచించాడు. ఆ రక్తం ద్వారా శుద్ధి కలుగుతుంది. కాబట్టి ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరిచి ఈ మట్టి శరీరం ఈ భూమి మీద వెళ్ళిపోయిన మనలో ఉన్న ఆత్మ అక్షతను ధరించి యేసుని ఎదుర్కొంటది. లాజరు నడిచి వచ్చినట్లుగా, లాజరు లేచినట్లుగా, లాజరు బయటకు వచ్చినట్లుగా ఏదో ఒక రోజు క్రీస్తునందు నువ్వు నిద్రిస్తే యేసుని ఎదుర్కొంటావు. దేవునికి స్తోత్రం. లాజరు బయటకు రా. లాజరు ఫలించాలి అంటే, లాజరు జీవించాలి అంటే, లాజరు అభివృద్ధి చెందాలంటే, లాజరు పునరుద్ధరణ ఫలించాలంటే లాజరు నటురాయిలు పోవాలి. ఈరోజు నీలో నటురాయిలు పోతే నువ్వు ఫలిస్తావు, జీవిస్తావు, పునరుద్ధరణ చెందుతావు, నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటావు. లాజరు బయటకు రా.
లాజరా బయటకు. లాజరు పిలిచిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు, నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదిగో నిశ్చయముగా యేసయ్య సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించుకొని సరి చేసుకో. లూకాసు వార్త 24:2 కూడా చదువు ఒకసారి. 24:2 తొందరగా. అంతటా సమాధి ముందర ఉన్న రాయి దొరిలించబడి ఉన్నట్టు చూడగానే సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉన్న చూచి లోపలికి వెళ్ళి కానీ ప్రభువైన యేసు దేహం వారికి లాజరు లేపిన దేవుడు ఆయన కూడా చనిపోయి తిరిగి లేచాడు. అదే సమాధి, అదే గుహలో నుండి ఆయన కూడా లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనం కూడా తిరిగి లేస్తాం. 43-44 ఒకసారి. లాజరు బయటకు రమ్మగానే ఏం జరిగింది? 43-44 ముగించారు. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు. లాజరుకి ఏం కట్టారు అమ్మ? లాజరుకి ఏం కట్టారు చెప్పండి? ప్రేత వస్త్రములు. యేసు ప్రభువుకి ఏమి ఇచ్చాడు? రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్తుతి వస్త్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? సంతోషమైన వస్త్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? పెళ్లి కుమారుని వస్త్రం ఇచ్చాడు. మనుషులు ఏం కట్టారు? లాజరుకు ప్రేత వస్త్రములు. ప్రేతల లోకమునకు వెళ్ళేదానిని సూచిస్తుంది. ప్రేత వస్త్రములు కట్టుకున్న లాజరు బయటకు రాగానే యేసయ్య చెప్పాడు వెంటనే ఏమని? చదువుతారు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి బయటకు వచ్చాడు. అతని ముఖానికి ఇప్పుడు ఏమన్నా అతని ముఖానికి చెప్పండి? రుమాలు కట్టింది. ఇప్పుడు ఆయన కళ్ళు కనబడతలేవా? ముఖానికి రుమాలు కట్టి ఉంటే కళ్ళు కనబడతలేవు చెప్పండి? కనబడతలేదు. ఎట్లా వచ్చాడు అంటున్నాడు? కరెక్ట్ వేసుకుంటే ఇక్కడికి వచ్చాడు. ఎట్లా వచ్చి సమాధిలో నుండి దిగాడు. ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ చెప్పేటి ఏం కథలు అనుకుంటారు. రియల్గా జరిగింది. ఎరుసలేములో రియల్గా లాజరు దేవుడు లేపాడు. లేచి బయటకు వచ్చాడు. అతని ముఖానికి ఏం కట్టున్నది? రుమాలు కట్టున్నది. అతని కళ్ళు కనబడతలేదు. నిజమే, నువ్వు మృత వస్త్రములు ధరించుకొని ఉంటే యేసుని చూడలేవు. నీ ముఖానికి కూడా కొన్ని రుమాలు కట్టుకొని ఉంటావు. తీసేసుకుని ఈరోజు ఇప్పుకో. ఏసై విచారణ ఇది పడే ప్రేత వస్త్రం తీసి పడే. అక్కడ ఏమంటాడు? కింద అంటాడు. ఏమంటాడు? అంతటా యేసు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు? 2 విషయాలు చెప్పాడు. 2 విషయాలు ఈరోజు 2 మాట చెప్పాడు. ఒకటి రాయి దొర్లించాలి, 2 కట్లు విప్పాలి. అవి మన బాధ్యత. జీవాన్ని ఇవ్వగలిగిన శక్తి మన యేసయ్య బాధ్యత. కట్లు మనమే విప్పేసుకోవాలి. మన మెడకున్న కట్లు దేవునికి మనకు మధ్య ఉన్న కట్లు మనమే తీసేసుకోవాలి. ప్రేత వస్త్రం మనమే తీసి పడవేయాలి. తలకున్న రుమాలు మనమే తీసి పడవేయాలి. అంటే ఆ లక్షణాలు, ఆ స్వభావాలు, ఆ సుగుణాలు, అలాంటి మనస్తత్వాలు అవన్నీ మనమే తీసేసుకోవాలి. తీసేసుకుంటే సజీవంగా దేవుడితో నడిపించండి. 12:2 చదువు. 12:2 ముగించేస్తాను. ఇప్పుడు చూడండి, లాజరు బ్రతకడమే కాదు, ఏమైంది? యేసయ్యతో పాటుగా భోజనానికి కూర్చున్నాడు. మనం లేవడమే కాదు, నిత్యత్వం చేయడమే కాదు, యేసయ్యతో పాటుగా ఆయన రాజ్యంలో ఆయనతో కూడా మనము సంచరిస్తాం. నిత్యత్వాన్ని చూపెడుతున్న వర్షం. సమయం సరిపోదు కాబట్టి త్వరగా చెప్పి నేను ముగించేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక 2 విషయాలు మాత్రం చెప్పాను. ఒకటి, అడ్డురాయి మన జీవితంలో నుండి తొలగిపోవాలి. 2వది, మనం సజీవులుగా బ్రతికి యేసుని వెంబడిస్తాం. 3వది, మన కట్లు మనమే విప్పుకోవాలి. 4వది, యేసయ్యతో కలిసి మనము భోజనం చేస్తామంటే నిత్యత్వాన్ని చూపెడతాం. ఈ మాటలన్నీ కూడా ప్రభు మన వీడికి నీరు కట్టి ఫలింపజేస్తున్న ఆఖరికి అయితే పరిచి సిద్ధపరచునుగాక. ఆమేన్.